సరిహద్దులు లేకపోతే పిల్లరా ఎవరైనా రావడానికి అవకాశం ఉందా లేదా? ఈరోజు స్త్రీలు కూడా ఏం తీసేస్తున్నారు ఇప్పుడు? మంగళసూత్రాలు కనబడకూడదు, మెట్టులు కనబడకూడదు, చీరలు అసలు కనబడకూడదు. చాలామంది పిల్లరా యవనస్తులు, నేను కూడా ఆయన్ని చూసి వచ్చాను కాబట్టి, మగవాడు ఫస్ట్ వచ్చిన వెంటనే సరిహద్దులు చూస్తాడట. ఏం చూస్తాడు? సరిహద్దులు అంటే ఒక స్త్రీ అక్కడ నిలబడింది, చీర కట్టుకుని నిలబడింది. యంగ్స్టార్ ఏం చేస్తాడు తెలుసా? నా తల్లిని వెళ్ళిపోతాడు. వినాలి, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అది. ఒకవేళ అలాగని మీరు అనుకుంటే నన్ను క్షమించండి, ఓకే? అదే ఆ బస్ స్టాప్ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక మోడర్న్ డ్రెస్ వేసుకుని నుంచున్నాం. ఆవిడకి పెళ్ళి 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆడు ఎంతసేపు చూసినా బస్ స్టాండ్ చుట్టూనే తిరుగుతున్నాడు. చూసిన తర్వాత ఇప్పుడు బస్ దగ్గర కాల్ ఎట్టినప్పుడు ఏం కనబడ్డాయి? 2 మెట్లు కనబడ్డాయి. అంటే ఏంటి ఇప్పుడు అయ్యి? సరిహద్దులు. అమ్మ బాబాయ్, నేను తప్పు, నేను చెయ్యకూడదు. అంటే సరిహద్దులు లేకపోతే పిల్లరా ఎవరైనా రావడానికి అవకాశం ఉందా లేదా? ఈరోజు స్త్రీలు కూడా ఏం తీసేస్తున్నారు ఇప్పుడు? మంగళసూత్రాలు కనబడకూడదు, మెట్టులు కనబడకూడదు, చీరలు అసలు కనబడకూడదు. నన్ను క్షమించండి, మీరని కాదు ఎవరైనా. నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే మనకు అద్దులు ఇచ్చారో ఆ అద్దుల ప్రకారం మనం నడుచుకుంటే హాని అన్నది మనకి జరగదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ఆత్మీయ జీవితంలో పవిత్రత అనేటువంటి పొలిమేర రాతిని, సరిహద్దుని ఎక్కడ తీయొద్దు. రాయి ఉన్నంత వరకు నీ మీద ఎవరు ఇంకొకరు కాజేయడానికి అవకాశము లేదు, జరగదు. ఈరోజు హాని జరుగుతుంది అంటే అద్దులు కూడా మనవి కూడా ఏమవునాయి? చెరిగిపోయినాయి. కాబట్టి నీ పవిత్రత అనేటువంటి నీ ఆత్మీయ జీవితానికి పవిత్రమైనటువంటి సరిహద్దులు నువ్వు వేసుకున్నంత వరకు, ఆ రాతిని కదలింప చేయలేంత వరకు నీ బౌండరీలో మరొకడు కూడా అడుగు పెట్టడానికి ఎవరికి కూడా అవకాశము లేదు. ఈ రాళ్ళను ఎవరైతే తీయకుండా ఉంటారో దేవుడు వారిని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు.